చెప్పినప్పుడు సార్ కూడా వెళ్ళే. కానీ ఇలా మంచి చెట్టు తీసుకుంటుండు, జాబ్ చేసే వ్యక్తి. చాలా మంది సార్ చెప్పాడు కదా, జాబ్ 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 అంటారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, మీకు ఒక సార్ చెప్పినట్టు ఒక 50,000 శాలరీ ఉందంటే మీ ఖర్చుల ఇవ్వను ఒక 20,000 సేవింగ్, అవునా? 20,000 తోటి సంవత్సరానికి ఎంత అవుతాయి? 2,40,000 అవుతాయి. మీరు ఇంకెన్ని సంవత్సరాలు పనిచేస్తారు? రిటైర్ మీకు ఇంకెన్ని సంవత్సరాలు? ఇంకో 25 years ఉంటుంది, లేదా 30 years ఉంటుంది. మరి 30 years ఎంత అవుతుంది మన టోటల్గా ఇన్కమ్? అంటే ఒక 75 లక్షలు అవుతుంది, అంతకన్నా ఎక్కువేం కాదు. మరి 75 లక్షలతోటి మనం ఇల్లేం కట్టుకుంటాం, మరి కారేం కొనుక్కుంటాం, మరి ఏమన్నా ఇతరత్ర ఏమన్నా పొలాలు గట్ట ఏం కొనుక్కుంటాం? ఒక్కసారి అర్థం చేసుకోండి లీడర్స్, మన జీవితం మొత్తం కూడా మన సంపాదన ఏంటంటే ఒక 70 లక్షల రూపాయలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాం దానికి? 20 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు. మరి 15 సంవత్సరాలు కష్టపడితే 70 లక్షలు సంపాదించినప్పుడు, కానీ ఇక్కడ మేము సక్సెస్ అవుతున్నాం. సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మా జైల్ అప్లయన్స్ ఒక 2 సంవత్సరాలు టైం పెట్టలేదా? అది 20 ఏళ్ళ సమయం మీరు కష్టపడి సంపాదిస్తే 70 లక్షలు. కానీ ఇక్కడ ఒక్కడే గుర్తు పెట్టుకోవాలి లీడర్స్, ఇక్కడ 5 ఏళ్ళు కష్టపడతారు, 5 ఏళ్ల తర్వాత రిటైర్ కావచ్చు, 5 ఏళ్ల తర్వాత 2 కోట్ల నుంచి 5 కోట్లు తీసుకోవచ్చు. అక్కడ 60 ఏళ్ళు కష్టపడ్డా 70 లక్షలు మాత్రమే. గుర్తు పెట్టుకోండి, 100% ట్రూ. కానీ మనం ఏం చేస్తామంటే 2 సంవత్సరాలు కష్టపడటానికి చాలా ఇబ్బంది పడతాం. ఒకటే మనకు ఎప్పుడైతే విమర్శించబడ్డ వాళ్ళ విగ్రహాలు కష్టపడ్డోళ్ళు మాత్రమే సక్సెస్ అవ్వగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఉదాహరణకు చనిపోయిన మన రామోజీరావు ఉన్నాడు, ధీరుభాయ్ అంబానీ ఉన్నాడు, అతని కొడుకు ముఖేష్ అంబానీ. ఒకసారి ఆలోచించండి, వాళ్ళు గతంలో చేసిన పనులేదు. అబ్రహాం లింకన్ చెప్పులు ముక్కునే వ్యక్తి, అరే మన నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. మరి ఎలా కాదు? ఎందుకంటే కష్టపడ్డది కాబట్టి వాళ్ళు ఇలా బిలియనర్స్ అయ్యారు. మనం కష్టపడడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నాం? అరే 2 సంవత్సరాలు కష్టపడలేమా? హలో, 2 సంవత్సరాలు. అరే 2 సంవత్సరాలలో ఇంతగానో చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చు అని. కానీ 2 సంవత్సరాలు కష్టపడటానికి మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మనకి ఇంకేంటంటే మొహమాటం, బద్ధకం, భయం. ఈ వామ్మ అని చెప్పాలన్నా పోయి ఏమనుకుంటాడే మొహమాటం. లీడర్స్ ఒకటే గుర్తు పెట్టుకోండి, మీరు మొహమాట పడితే మీ లైఫ్ అనేది ఇక్కడనే ఎవరైనా గుర్తు. లైఫ్ ఏం మారదు మొహమాటం వల్ల. ఏం సార్ మొహమాట పడితే ఏమన్నా వస్తుందా? రాదు. మరి అంతేటప్పుడు ఎందుకు మొహమాట పడేది? మీరు మీ చేసే ప్రొఫెషన్ లో పొద్దున మొదలు పెడితే సాయంత్రం దాకా కష్టపడి ఇంటికి వస్తారు. కానీ లైఫ్ అయినా మారుతుందా? ఏం సార్? 100% మారదు. మీ ఎన్ని సంవత్సరాలు కాదు 10 జన్మలు అప్పు తీసుకున్నా సరే మీ లైఫ్ గిట్ట కూడా మారదు. కానీ విద్యార్థానికే ఇష్టపడతాం. ఎందుకంటే మన మైండ్ సెట్ ఏంటంటే ఒకటే గుర్తు పెట్టుకోండి, మనది లేబర్ మైండ్ సెట్. అంటే మనం ఈ రోజు లేబర్ మైండ్ సెట్ ఎట్లుంటది? ఈ రోజు డబ్బులు వస్తే ఈ రోజు చూస్తాం. అదే జాబ్ మైండ్ సెట్ ఎట్లుంటది? నెల రాగానే జీతం కోసం ఎదురు చూస్తాం. కానీ బిజినెస్ మైండ్ సెట్ ఎట్లుంటది? హలో, బిజినెస్ మైండ్ సెట్ మాత్రం కానీ ఇప్పుడే స్టార్ట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తారు. ఇలా ఒక షాప్ పెట్టారు, మీరు ఒక షాప్ పెట్టారు సార్, మంచి షాప్ పెట్టారు, ఒక 50 లక్షలు పెట్టారు. మీరు ఎన్ని సంవత్సరాలు పెట్టగానే మీకు నడుస్తుందా? టైం పడుతుంది ఖచ్చితంగా. ఇలా పెట్టగానే పంట పండదు, పుట్టగానే ప్రతి ఒక్కరు నడవరు. ఇది కూడా అంతే, బిజినెస్ అంటే అట్లనే ఉంటుంది. మనం బిజినెస్ మైండ్ సెట్ తో ఆలోచించాలి. అంతేగాని 3 నెలలు చేయగానే నాకు రిజల్ట్ రాలేదు, 6 నెలలు చేయగానే నాకు ఎవ్వరు రాలేదు. హలో, 6 నెలల తర్వాతనో 3 నెలల తర్వాతనో రిజల్ట్ రాదు. మీరు ఒక్క సంవత్సరం నుంచి ఒక 2 సంవత్సరాలు టైం పెట్టండి. 2 సంవత్సరాలలో మీ లైఫ్ మారకపోతే మీ గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. 2 సంవత్సరాల నుంచి చెప్పాక ఫాలో అయితే మీ లైఫ్ మారకపోతే మీ బాధపడు రాస్తాయి 100%. ఎందుకంటే మేము చూస్తున్నాం కాబట్టి ఎంతో మంది కష్టపడిన వాళ్ళు చూస్తున్నాం. ఒక చిన్న ఇప్పుడు మీరు కనుక ఒక పెళ్లి జరుగుతుంది, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులకు వచ్చారు, అందరు వచ్చారు. పెళ్లి చూపులో మన తల్లి మన ఏమంటారు పిల్ల తల్లి ఏమని చేస్తారంటే టీ ఇస్తానికి అందరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అందరికి ఇచ్చుకుంటూ వస్తారు. లాస్ట్ పెళ్లి కొడుకు ఇస్తానికి పోతారు. చూసి అతనికి కింద పడిపోతుంది. అరే కింద పడిపోయింది, కింద పడిపోయినంత ఇది ఇష్టపోతారు. అది ఇష్టపోతే అందరు వెళ్ళిపోయారు అంటే మా అమ్మాయి అడగగానే లేమంటే లేవరు. అందరు వెళ్ళిపోయారు అంటారు. అరే అందరు వెళ్ళిపోయారు, అందరు ఏంటి అని చెప్పేసి అడుగుతారు. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయారు, మా పిల్ల తల్లికే ఈ రోగాలు అంటే మరి కూతురికి వెళ్ళి ఉంటాయని చెప్పేసి అంటారు. అట్లా ఏం చేస్తారంటే ఏమైనా వెళ్ళిపోయారు అంటే వెళ్ళిపోయాయని చెప్పగానే ఎందుకు కింద పడిపోయినామంటే ఆ రోజు నన్ను చూస్తానికి వచ్చిండు, మళ్ళీ నా కూతురు చూస్తానికి వచ్చింది ఈ రోజు.
హలో, అంటే అర్థమైందంటే ఇవాళ మనం వింటాం కానీ మళ్ళీ రేపు మళ్ళీ ఎవరికి వెళ్తామో మళ్ళీ జాయిన్ మళ్ళీ వస్తాం. ఎప్పుడైనా లీడర్ తప్పని గుర్తు పెట్టుకొని మీ దేవుడు వచ్చి మీకు డైరెక్ట్ మీ ఇంటికి వచ్చిన వరాలు ఎవరు ఒక మనిషి రూపంలోనే ఇస్తారు. ఇలా మనం ఇక్కడ మనం ఇంట్లో పూజ చేస్తాం, మన గుడికి వెళ్తాం, లేదంటే మంచి ఒక శ్రీశైలము తిరుపతి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? హలో, ఎందుకు వెళ్తాం? అక్కడ మనం ఎక్కువ కోరికలు కోరుతాం. అదే అంటే మనం కూడా ఖచ్చితంగా మనం వచ్చి ఈ మీటింగ్ హాల్లో కూర్చుంటే ఖచ్చితంగా మన కోరికలు కూడా నెరవేరుతాయి. మనం ఏం చేస్తామంటే ఒకసారి వచ్చినగా ఇక మళ్ళీ దినా ఇలా పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నాం, ఒకరోజు ఒక సంవత్సరం పంపించగానే మంది వస్తాయా? హలో, వస్తాయా? రావు. మరి మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? మన ఆలోచన విధానం మార్చుకోండి. మీరు ఎప్పుడైతే మారగలుగుతారో, మీరు ఎప్పుడైతే మారి ఈ మనకు ఈ మీటింగ్స్ వస్తారో అప్పుడే మన లైఫ్ కూడా మారుతుంది. మీరు పోతున్న రూట్లో రిజల్ట్ రానప్పుడు కొత్తగా చేసినప్పుడే కొత్త రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ ఇంకా మనం ఇక్కడనే ఉంటాం, ఇక్కడనే చేద్దామంటే మీ లైఫ్ కూడా ఇక్కడనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కమల పువ్వు ఉంటుందా? కమల పువ్వు ఏం చేస్తుంది? ఎక్కడ పుడుతుంది? బురదలో. కానీ ఎక్కడ మట్టి అంటుందా కమల పువ్వు? కారి మట్టి అంటారు గిట్ట కూడా. అది చేరేది ఎక్కడంటే దేవుడి సన్నిధికి వెళ్తుంది. మరి మనం కూడా స్లంబనే ఉన్నాం, మనం కూడా పేదవాణిగా ఉన్నాం. మరి పేదవాణిగా వెళ్తామా? లేదు. 100% ఒక ధనికుడిగా ఒక గొప్ప వాణిగా మనం ఉండాలంటే ఖచ్చితంగా ఇక్కడ మన విషయంలో 100% సక్సెస్ ఉంది. ప్రతి ఒక్కరు మీ అబ్బాయి ఎవరైతే ఇక్కడ గొల్లెలు తీసుకొచ్చారో వాళ్ళ మాటలు ఒక 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇవ్వగలిగితే మీ లైఫ్ 100% మారుతుంది. ఓకే, థ్యాంక్ యూ.